ఇండియన్ సొసైటీ దీంట్లో మనకి ఎలాంటి సిలబస్ని ఇచ్చారు, చాలా ఈజీ సిలబస్ ఇచ్చారు. కానీ ఒకటి ఏంటంటే అండి, భారతీయ సమాజం గురించి అడిగేటప్పుడు ఇది డ్రై సబ్జెక్ట్ అనమాట. అంటే చాలా డ్రైగా ఉంటాయి క్వశ్చన్స్. చాలా మనం పట్టడానికి అంటే మీరు పట్టడానికి కానీ లేదా పూర్తిగా గుర్తుపెట్టుకోవడానికి కానీ తక్కువ అవకాశం ఉంటుంది. ఒక అర్థం చేసుకోవాలి ఇండియన్ సొసైటీని, భారతీయ సమాజం ఎలా ఉంది అనేది అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు దీంట్లో నుంచి ఎంసీక్యూస్ రాయగలుగుతారు. సో ఈసారి ఎంసీక్యూస్ స్టేట్మెంట్ వైజ్ ఇవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. సో స్టేట్మెంట్ వైజ్ ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్, 1 2 కరెక్ట్, 1 2 3 కరెక్ట్, 1 2 4 కరెక్ట్, సివిల్ సర్వీస్లో అడిగినట్టు అడుగుతారు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్. సో దీన్ని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు, చాలా క్లారిటీగా మీకు వీడియో క్లాసెస్, ఏ వీడియో కింద ఆ వీడియో స్టడీ మెటీరియల్. ఫస్ట్ది ఇండియన్ సొసైటీ మనకి మొత్తం 30 మార్కులు, మొత్తం 150 మార్కుల్లో 5 సబ్జెక్టులు ఇచ్చారు మనకి. 5 ఒకటైనటువంటి ఇండియన్ సొసైటీ నుంచి 30 మార్కులు వస్తాయి. ఈ 30 మార్కుల్ని వీళ్ళు 3 స్టేట్మెంట్స్గా ఇచ్చారు. ఇక్కడ 10 మార్క్స్, ఇక్కడ 10 మార్క్స్, ఇక్కడ 10 మార్క్స్. ఇలానే అడగాలని లేదు, కానీ 3 స్టేట్మెంట్స్ సేమ్గా ఉన్నాయి కాబట్టి, సేమ్ ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి 3 10 30 మార్కులుగా మనం వీటిని డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ది చాలా ఈజీ సబ్జెక్ట్ ఇది, ఇండియన్ సొసైటీ స్ట్రక్చర్, భారతీయ సమాజం యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది. భారతదేశంలో ఫ్యామిలీలు, మీరు ఫ్యామిలీ గమనిస్తే అండి, సో వివాహం అనేది, సో అనేక రకాలుగా వివాహాలు ఉన్నాయి. సో అనేక రకాలైనటువంటి కుటుంబాలు ఉన్నాయి. సో ఫ్యామిలీ అంటే కుటుంబం ఇక్కడ. సో ఇక్కడ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉంటాయి, ఇంతకుముందు కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి. సో అంటే అందరూ కలిసి ఉండేవాళ్ళు, ఇప్పుడు న్యూక్లియర్గా డివైడ్ అయినాయి, అలా అనమాట. ఇలా చాలా రకాలు ఉంటాయి. మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిన తర్వాత నేను చాలా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వెళ్తుంటాను. మ్యారేజెస్ కూడా, అంటే వివాహాలు కూడా చాలా రకాలు ఉన్నాయి. సో పోలిగమి అని, మోనోగమి అని, ఇలా చాలా రకాల, బహుభార్యత్వం అని, ఇలా ఉంటాయి కదా. సో వీటన్నిటి గురించి నేను మాట్లాడతాను. తర్వాత బంధుత్వం, కిన్షిప్ గురించి. సో ఒకళ్ళకి ఒకళ్ళు ఏమవుతారు, ఇంతకుముందు ఎవరు వివాహం చేసుకునేవాళ్ళు, ఇప్పుడు ఎవరు వివాహం చేసుకుంటున్నారు, ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, ఇవన్నీ కూడా. క్యాస్ట్ సిస్టమ్ మనందరికీ తెలిసిందే. కుల వ్యవస్థ ఎలా ఆవిర్భవించింది, సో ఈ కులాలు ఏ విధంగా ఏర్పడినాయి, వెనకబడినటువంటి కులాలు ఏంటి, ఉన్నతిగా ఉన్న కులాలు ఏంటి, అవి ఎందుకు ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా. ట్రైబ్స్ మోస్ట్ ఇంపార్టెంట్, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబ్స్ ఉంటారు. సో ఈ ట్రైబ్స్లోనే కొంతమంది ఉత్తమమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు, కొంతమంది బాగా దిగువగా వెళ్ళిపోయారు. సపోజ్ మీరు ట్రైబ్స్లో తీసుకుంటే లంబాడి అని ఉంటుంది, తర్వాత కోయ అని ఉంటుంది. కోయ వాళ్ళు బాగా వెనకబడిపోయారు, లంబాడి కొంచెం ముందుకు వెళ్ళిపోయారు. ఈ ట్రైబ్స్లోనే చెంచులు ఉంటారు, నల్లమల అడవుల్లో ఉండేవాళ్ళు ఒక రకంగా ఉంటారు, తిరుమల ఫారెస్ట్ శేషాచలం అడవుల్లో ఉండేవాళ్ళు కొంతలాగా ఉంటారు. ఇటువైపు మీరు వస్తే భద్రాచలం అడవుల్లో ఉండే వాళ్ళని గుత్తి కోయలు అంటారు. ఇలా చాలా రకాల ట్రైబ్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రాంతాన్ని బట్టి, ఆ ట్రైబ్స్ అక్కడ నివాస పరిస్థితులను బట్టి వాళ్ళ తెగలు రకాలు చాలా రకాలుగా ఉంటాయి. ఎథ్నిసిటీ, సో జాతి, తెగ, తర్వాత రిలీజియన్, మతాలు, భారతదేశంలో ఉన్న మతాలు, భారతదేశంలో ముఖ్యంగా మహిళల పాత్ర, మహిళల సాధికారత ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీలో ఇచ్చారు. చాలా ఈజీ, 10 మార్క్స్కి 10 మార్క్స్ మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు. నేను చాలా డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత సోషల్ ఇష్యూస్, అంటే సోషల్గా ఎప్పుడైతే మూవ్ అవుతున్నారో ఇష్యూస్ కూడా వస్తుంటాయి, సామాజికమైనటువంటి సమస్యలు వస్తుంటాయి. దాంట్లో ముఖ్యంగా మనం చూస్తూ ఉంటుంది క్యాస్ట్, కులం విషయంలో, కులతత్వం, మతతత్వం, అవునండి, ప్రాంతీయ తత్వం. సో తెలంగాణ ప్రాంతీకరణ మీద ఏర్పడినటువంటి రాష్ట్రం, ఇంకా చాలా రాష్ట్రాలు అలా అడుగుతున్నారు. క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్, మహిళల మీద ఎక్కువగా నేరాలు జరగటం, బాలలను వేధింపు చేయటం, చైల్డ్ అబ్యూజెస్, చైల్డ్ లేబర్, బాల కార్మికుల సమస్య ఉంది మన దగ్గర. యూత్ అన్రెస్ట్, ఎక్కువగా నిరుద్యోగులుగా ఉండి యూత్కి ఇప్పుడు వేరు మార్గాలను ఎంచుకుంటున్నారు. సో తర్వాత వాళ్ళు ఆందోళన పడుతున్నారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో యూత్కి అన్ఎంప్లాయ్మెంట్ ఉందనుకోండి ఎక్కువగా, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, వాళ్ళు టెర్రరిస్టులుగా మారడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు, సామాజిక సమస్యలు ఉన్నాయి. వాటి గురించి మనం ఇక్కడ మాట్లాడతాం సెకండ్ టాపిక్లో. థర్డ్ టాపిక్లో వీటన్నిటిని పోగొట్టాలి అంటే భారతదేశం లేదా ఒక రాష్ట్రం ఏదో ఒక చర్యలు తీసుకోవాలి. వాటిని వెల్ఫేర్ మెకానిజమ్స్ అంటారు, అంటే సంక్షేమ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు. సో పబ్లిక్ పాలసీస్, సో అంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలతో ముందుకొచ్చి ఈ సామాజిక సమస్యలను తీర్చాలి, సో తర్వాత సమాజాన్ని బాగుపరచడానికి లేదా సమాజాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది. సో అదే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాచ్యురీ ప్రొవిజన్స్, రాజ్యాంగం మరియు చట్టాలు ఏవైతే వెనకబడిన వర్గాల వారికి, ముఖ్యంగా ఎస్సీలకి, ఎస్టీలకి, ఉమెన్స్కి ఎలాంటి రక్షణలు కల్పించినాయి చట్టబద్ధంగా లేదా రాజ్యాంగబద్ధంగా, వాటి గురించి చదువుతూ
వాటికి అమలు పరచడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది. సో షెడ్యూల్ ట్రైబ్స్ మీద కానీ, మైనారిటీస్ మీద కానీ, బీసీస్, ఉమెన్, తర్వాత డిజేబుల్డ్, తర్వాత చిల్డ్రన్, వీళ్ళందరూ వల్నరబుల్ సెక్షన్స్ అండి. బాగా వెనకబడినటువంటి వాళ్ళు, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, తర్వాత ఉమెన్ కానీ, మైనారిటీస్ కానీ, బీసీస్ కానీ, సో అంగవైకల్యం ఉన్న వాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, వీళ్ళ మీద దాడులు జరగడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. ఇలాంటి వాళ్ళకి రాజ్యాంగం చట్టపరంగా ఎలాంటి రక్షణలు ఉన్నాయి, ఆ రక్షణలని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఆ రక్షణలను ఎలా అమలు పరచాలి, సామాజిక సమస్యలను ఎలా తీర్చాలి అనేది వెల్ఫేర్ మెకానిజం థర్డ్ టాపిక్లో చూస్తాం అనమాట. సో మొత్తం 3x10 మార్క్స్ వస్తాయి, రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. వాళ్ళు ఎలా అయినా ఇవ్వచ్చు, ఇలానే కాదు. సో మొత్తం మీద 30 మార్క్స్ వస్తాయండి.